ఏమిటండి ఇది? ఏదో ముష్టి వాళ్ళ మహాసభ జరుగుతున్నట్టు పైసాధికారులు వెళ్ళి వాళ్ళందరూ ఇక్కడ చేరారు. కొంపదీసి అమ్మాయి గారు డబ్బు తీసుకోకుండా వైద్యం చేస్తున్నారా ఏమిటి? పసిపిల్ల ఏదైనా తెలియజేస్తుందేమో కానీ నేను వెళ్ళి మందలిస్తాను. ముందు వీళ్ళందరినీ బయట తరిమి. మీకేమీ ఇచ్చుకోలేని పెద్దన్నమ్మా. నేను వైద్యం చేసేది మీ ఆరోగ్యం కోసం, కానీ మీరు నాకేదో ఇచ్చుకోవాలని కాదు. వెళ్ళొస్తానమ్మా. మంచిది. నోరు ముయ్యవే ముసల్దా. ఉచితంగా వైద్యం చేయించుకుని నోటితో 2 ముక్కలు చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నావా? పోతలకి. అది కాదమ్మా, నువ్వు చిన్నపిల్లవే, నీకేమీ తెలీదు. ఇలా డబ్బు లేని వాళ్ళకి వైద్యం చేస్తూ పోతే మనకు రాబడే ఉంటుంది. రాబడి ఆలోచించడానికి, లాభం ఏమిటని చూసుకోవడానికి ఇదేం వ్యాపారం కాదు, వైద్యం. రోజా, ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ ఆసుపత్రిలో ముష్టి వాళ్ళందరికీ వైద్యం చేయడానికి వీల్లేదు. డబ్బున్న వాళ్ళకి, డబ్బిచ్చే వాళ్ళకి మాత్రమే వైద్యం చేయాలి. అదే నా నిర్ణయం. ఆలోచించు. అయ్యారు అమ్మాయి గారు పెట్టే బాగా తీసుకుని వెళ్ళిపోతాడు. త్వరగాండి. రోజా, ఎక్కడికి వెళ్తున్నావు? పట్టణానికి. ఎందుకు? అక్కడ ధర్మాసుపత్రిలో పనిచేయడానికి. సొంత ఆసుపత్రి వదిలేసి ధర్మాసుపత్రిలో పనిచేయాల్సిన కర్మ నీకేం పట్టింది? సొంత ఆసుపత్రిలో నాకు స్వతంత్రం లేదు గనక. నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ మన ఆసుపత్రి ఎవరు నడిపిస్తారు? ఆ ఆసుపత్రి నడిపించడానికి కావలసింది డాక్టర్లు కాదు, కసాయి వాళ్ళు. రోజా. అవును నాన్న, ఇందాక నా కళ్ళ ముందే నా పేషెంట్ ని అవమానించావు. అందుకే మానవత్వం లేని ఆసుపత్రిలో పనిచేస్తే నేనిచ్చే మందులు కూడా పనిచేయవని తెలుసుకున్నాను. అయితే ఇదంతా భరత్ గాడి పన్నాగం అన్నమాట. అన్యాయాన్ని సాధించిన మనిషికి నీతిని బోధించే హక్కు ఉంటుంది నాన్న. నాన్ననే విషయం నీ గుర్తుంటే నా పరువును సవాల్ చేస్తూ నువ్వు ఇలా గడప దాటడానికి ప్రయత్నించేదాను కాదు. మీకు మీ కూతురు కంటే మీ పరువే ఎక్కువ కాబట్టి మీ పరువు మీ దగ్గరే ఉంచి కేవలం డాక్టర్ రోజాగానే ఈ గడప దాటుతున్నాను. రోజా, నువ్వు నన్ను ఎదిరించి సాధించడానికి అన్ని విధాలా సిద్ధమైతే నా ఆస్తికి అనుబంధాన్ని కూడా దూరం అవుతాం. అది ఆలోచించుకో. ఆస్తి లేకపోతే నేను బ్రతకలేననేగా మీరు నన్ను హెచ్చరిస్తున్నారు. ధర్మాసుపత్రిలో ఉచితంగా పనిచేసిన డాక్టర్లకి జీతాలు ఇస్తారు. నా జీవితం గడవడానికి అది చాలు. అయ్యగారు, అమ్మాయి గారు కొంతకాలం పాటు మన నుంచి దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే తమరిని మాత్రం ఎదిరించే శక్తి ఆ భరత్ గాడి వల్లే వచ్చింది. ఆమె ఇక్కడే ఉంటే ఖచ్చితంగా వాడి మాటలు విని మరింత మారిపోతుంది. అందుకని ప్రస్తుతానికి వెళ్ళటమే మంచిది. భరత్, భరత్. ఏమిట్రా త్యాగు, ఏమైంది? డాక్టర్ అమ్మ వాళ్ళ నాన్నతో గొడవపడి పట్టణం వెళ్ళిపోతుందంట. అలాగా? హే రాముడు భీముడు, రాముడు భీముడు త్వరగా. డాక్టర్ రోజా, వెళ్ళిపోతున్నారా? అవును. నేను ఈ ఊళ్ళో ఎందుకు ఉండాలి, ఎవరి కోసం ఉండాలి? మీరిచ్చే మందు కోసం, మీరు చేసే వైద్యం కోసం, గుండెల్లో ఆశల్ని, కళ్ళల్లో ప్రాణాల్ని నిలుపుకుని మీ దగ్గరకు వచ్చే పేదవాళ్ళ కోసం ఉండాలి. అవును రోజా, మీ చదువు, మీ శక్తి ఈ ఊరి పేద ప్రజలకు ఉపయోగపడాలి. మీకు ఇక్కడ ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత నాది. నాతో రండి ప్లీజ్. వస్తాను. రోజా, ఏమిటి నువ్వు చేస్తున్న పని? డాక్టర్ గా నేను చేయాల్సిన పని. సరే, ఇంటికి వెళదాం పద. ఆ ఇంట్లో నేను అడుగు పెట్టను. పోనీ హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయి. అది డబ్బున్న వాళ్ళ ఆసుపత్రి. అక్కడ డబ్బు కోసం వైద్యం చేయడం కంటే పేదవాళ్ళకి వైద్యం చేయడంలో ఎంతో ఆనందం ఉంది. వైద్యంతో పాటు మాటలు కూడా నేర్చావన్నమాట. నిన్ను బలవంతాన్ని ఇచ్చుకెళ్తాను. ఏం చేస్తావో చూస్తాను. ఆగు నాన్న, నేనిప్పుడు మేజర్ని. నా ఇష్టాలు నావి. నన్ను ఆజ్ఞాపించే హక్కు, అధికారం మీకు లేదు. పదరాముడు. అయ్యా, ఓ చిన్న సలహా. మీ ముగ్గురు గోకి గోకి నా చేతులు పుళ్ళైపోయాయి కానీ మీరిచ్చిన సలహా ఒక్కటైనా నెరవేరిందా? మళ్ళీ ఈసారి గోకారో మీ ముగ్గురికి గుళ్ళకి ఇచ్చేస్తాను. జాగ్రత్త. చెల్లియో చెలక తమకు చేసిన అప్పులు తీర్చిరల్లరు. వీళ్ళెవరూ నాకు నమస్కారం పెట్టట్లేదు. ఇది మన ఊరేనా, లేక పొరపాటున వేరే ఊరేదైనా వచ్చాము? ఊరు మనదే బాబు, కానీ బంగారు కాసు లాంటి తమ పలుకుబడి ₹100 ఇంకా చప్పపడిపోయింది బాబు.
ధాన్య బస్తాలేవిరా అయ్యగారు తమ అప్పు కింద తీసుకెళ్ళడానికి వచ్చారు. ఇక్కడెందుకుంటాయి? పట్నంలో సహకార సంఘ దుకాణాల్లో ఉంటాయి. ఎరా కొత్త మాటలు వినిపిస్తున్నాయి, ఏమిటి సంగతి? ఏముంది, మా పొలంలో మా కష్టం మీద పండించుకున్న ధాన్యాన్ని పట్టణంలో సహకార సంఘానికి అమ్మేశాం. రే వీళ్ళు మదమే కేడుస్తున్నారు కానీ తోలు బడి మీద ఏంట్రా? నాగరాజు, ఈ ఊరు నీ బాబుదా, నీ తాతదా, నీ ముత్తాతదా? రేయ్ ఏరా తమను ఎంత మాట అన్నాడండి? నన్ను ఎలా అంటావు? నాగరాజు, గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవాలనుంటే ముందు నువ్విచ్చి తీరాలి. పేదోడైనా పెద్దోడైనా ఎదుటివాడు కూడా మనిషినని గుర్తించాలి. డబ్బు ఆస్తి ఉంది కదా అని బలంతో జులుం చలాయిస్తే పిల్లి కూడా పెద్ద పులై తిరగబడుతుంది.